International lab facility. Student-led startups. Great academic exposure. KL, deemed to be university. విజయనగరం జిల్లాలో రాజకీయం రోజు రోజుకు వేడెక్కుతుంది. ఈ పరిస్థితిలో చూసుకుంటే ఇప్పుడు ఉన్నటువంటి ఆల్రెడీ ఇప్పుడు ఎన్డీఏ కూటమికి అయితే మాత్రం టికెట్లు ఇప్పటికే ఆల్రెడీ ప్రకటించడం జరిగింది. అయితే ఇప్పుడు ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ జనసేనకి టికెట్ ప్రకటిస్తే టీడీపీ వాళ్ళకని బీజేపీ వాళ్ళకని వాళ్ళతో కలిసి పనిచేయని పరిస్థితి కనిపిస్తుంది. అలాగే ఇక్కడ బీజేపీకి టికెట్ ఇస్తే టీడీపీ వాళ్ళు జనసేన వాళ్ళు కలిసి పనిచేయని పరిస్థితి కనిపిస్తుంది. దీని అంతటికీ మనతో చర్చించడానికి అయితే మాత్రం లోక్సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బాబ్జీ గారు మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి సార్, ఈరోజు ప్రధానంగా చూసుకుంటే ఈ విజయనగరం జిల్లాకు సంబంధించి రాష్ట్రంలో పొత్తులు కుదుర్చుకున్నా ఇక్కడ పొత్తులు కుదరట్లేదు. దీన్ని మీరు ఏ విధంగా చూస్తారు? తప్పనిసరిగా రాష్ట్ర అవసరాల దృష్ట్యా పొత్తులు ఉన్నాయి. రాష్ట్ర అవసరాల దృష్ట్యా అయితే ఈ పొత్తులు ప్రకటించే ముందు అన్ని రాజకీయ పార్టీలు కూడా సిద్ధాంతపరంగా కార్యకర్తలకి నాయకులకి చెప్పాల్సిన అవసరం ఉంది. ఇందులో ఫెయిల్ అయ్యారని నాకు అనిపిస్తుంది. అలాగే రెండోది ఏంటంటే గడిచిన 4-5 సంవత్సరాలుగా ఒక నియోజకవర్గాన్ని కనిపెట్టుకొని ఆ పార్టీ ఇచ్చినటువంటి అన్ని కార్యక్రమాల్ని భుజపై తీసుకొని లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి కదిలించినటువంటి వ్యక్తులు అంత వేరంగా సీట్ ఇవ్వకపోతే తట్టుకుంటారని నేను అనుకోను. దానికి సరిపోయే మార్గాన్ని మాత్రం అధిష్టానం పూర్తిగా నాయకులకి చెప్పాలి, చెప్పి ఒప్పించగలగాలి. అట్లాగే సమన్వయ లోపం కనిపిస్తుంది అన్ని పార్టీల్లో కూడా. ఇప్పుడు మీరు అన్నట్టు మనకి హెచ్ఆర్లో తీసుకుంటే బీజేపీకి ఇచ్చారు, అక్కడ తెలుగుదేశం వాళ్ళు పనిచేసే పరిస్థితి లేదు. భోగాపురంలో జనసేనకి ఇచ్చారు, అక్కడ తెలుగుదేశం వాళ్ళు వాళ్ళతో పనిచేసే పరిస్థితి లేదు. అట్లాగే తెలుగుదేశం ఉన్న దగ్గర జనసేన కార్యకర్తలు పనిచేసే పరిస్థితి లేదు. బీజేపీ వాళ్ళు అంత ఉనికి లేదు, వాళ్ళు ఏదో పెద్దగా ఇక్కడ ప్రభావితం చేసే కాదు. ఇక్కడే కాదు, రాష్ట్రంలో కూడా నియోజకవర్గంలో బీజేపీ ప్రభావితం చేసేంత పరిస్థితి లేదు. కానీ కూటమి అన్న తర్వాత ఈ కూటమి ఎందుకు కూటమిగా వచ్చింది, ఆ కూటమి వచ్చినప్పుడు పార్టీ ప్రిన్సిపల్స్ ఏంటి, పార్టీ చెప్పినటువంటి లాయల్టీకి మనం పనిచేయాలనే ఆలోచన ఆ కార్యకర్తలకి నాయకులు తీసుకురాకపోవడంలో ఒక అధినాయకత్వం ఉంది లోపం. అలాగే రెండోది ఏంటంటే ఎన్నికలు సమీపిస్తుంటే దాదాపుగా మనం మళ్ళీ నామినేషన్ కట్టడానికి దగ్గర అవుతున్నప్పుడు ఈ గ్యాప్స్ ఉండడం కూడా రాజకీయంగా మంచిది కాదు. ఇప్పటికే దాదాపుగా 4 రోజుల క్రితమే వైఎస్ఆర్సీపీ నుంచి క్యాండిడేట్లు అనౌన్స్ చేయడం, వాళ్ళు గ్రౌండ్లో గెలిపోవడం జరిగింది. వీళ్ళు ఇంకా ఎవరు క్యాండిడేటు, ఎలాగెళ్ళాలి, సరంజామా ఏంటి, ఎలా సర్దుకోవాలన్న దగ్గరే ఇంకా ఉన్నారు. దీనికి కారణం చంద్రబాబు నాయుడు గారు ఆఖరి నిమిషం వరకు తేల్చకపోవడం, పవన్ కళ్యాణ్ గారు కూడా పూర్తి స్థాయిలో తేల్చకపోవడం, బీజేపీ కూడా నిన్నమొన్నటి వరకు కూడా క్యాండిడేట్లు పూర్తిగా తేల్చకపోవడమే జరుగుతున్న పరిణామం. ఇది మంచిది కాదు. గ్యారంటీగా కూటమి గెలవాలనుకుంటే నాయకులు కలవాలి, కార్యకర్తలు కలవాలి. 3 పార్టీల నాయకులు మొత్తం అక్కడ ఉన్నటువంటి అధినాయకత్వాన్ని పిలిపించాల్సిన అవసరం అయితే ఉంది. అది ఈరోజు చూసుకుంటే ఈ నియోజకవర్గానికి సంబంధించింది ఒకవైపు అయితే కొంతమంది ఆల్రెడీ ఇప్పటికే టికెట్ ఆశించి భంగపడ్డ క్యాండిడేట్లు అయితే ఇండిపెండెంట్గా వేస్తామని చెప్పేసి ముందుకు వస్తున్నారు. దీన్ని మీరు ఏ విధంగా చూస్తారు? ఇది ఇండిపెండెంట్గా వేస్తామని ఎందుకు చెప్తారంటే పార్టీ అధిష్టానం గుర్తించకపోవడం. మనం అనుకున్న మొట్టమొదటి మాట, ఏ బి ఇద్దరు కంటెస్టింగ్ ప్రిపేర్ ఉంటారు. ఏకి టికెట్ ఇచ్చినా బీకి టికెట్ ఇచ్చినా ఆ ఇద్దరికి పిలిపించి మాట్లాడి టికెట్ ఇవ్వాల్సినటువంటి సాంప్రదాయం అధిష్టానం వర్గాల దగ్గర ఉంటుంది. అది పద్ధతి. ఆ ఏకి టికెట్ ఇచ్చినప్పుడు బీకి తెలియకుండా, బీకి టికెట్ ఇచ్చినప్పుడు ఏకి తెలియకుండా ఉన్నప్పుడు ఏమవుద్దంటే వాళ్ళంతటా వాళ్ళు హర్ట్ అవుతారు. ఉదాహరణకి ఇప్పుడు విజయనగరమే తీసుకుంటే మేసాల గీత పూర్వపు శాసనసభ్యురాలు, ఆమెకి 2019లో టికెట్ ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదనే విషయం చంద్రబాబు నాయుడు చెప్పలేదు, అశోక్ గెహ్లోట్ చెప్పలేదు. ఇప్పుడు ఆమె ఏమనుకుంది, 2019లో అశోక్ కూతురు ఓడిపోయిన తర్వాత 24కి నాకు టికెట్ వస్తుందని ఆవిడ ఎక్స్పెక్ట్ చేసింది. ఈ మేరకు ఆమెకు హామీలు ఉండబట్టి ఆమె కూడా అధిష్టానం చుట్టూనే తిరిగింది. 24లో సడన్గా ఆవిడకి చెప్పకుండా మళ్ళీ అశోక్ కూతురికి అంటే టికెట్ ఇచ్చినప్పుడు ఆవిడ అర్థం అయింది. అందుకని నేను మళ్ళీ ఇండిపెండెంట్గా కంటెస్ట్ చేస్తానని చెప్తున్నారన్నది పబ్లిక్లో ఉన్నటువంటి టాకు. అయితే ఇక్కడ మనం ఒక అంశాన్ని గమనించాల్సింది ఏంటంటే, ఈ ఇండిపెండెంట్గా వేస్తామని అందరూ ఎందుకంటారంటే అధిష్టానం గుర్తింపు కోసం. అధిష్టానం పిలిపించి మీరు తప్పు చేయొద్దు, పార్టీ నష్టపోద్ది, మీకు ఏం కావాలో చెప్పండి, మిమ్మల్ని మేము అధికారంలోకి వచ్చిన తర్వాత గుర్తిస్తామన్న మాట చెప్తే ఎవరు కూడా ఇలా చేయరు. ఆ పిలుపు కోసమే ఈ అరుపులని చెప్పి నేను అనుకుంటున్నాను. అంటే దీన్ని బట్టి చూస్తుంటే ఇదంతా కూడా పిలిపించిన తర్వాత వాళ్ళకి జరగవలసిన సద్దుమణిగా అయిన తర్వాత మళ్ళీ ఇండిపెండెంట్గా తప్పుకుంటారా? గ్యారంటీగా తప్పుకుంటారు. అందులో ఈ రాష్ట్రంలో రాజకీయాల్లో ఇండిపెండెంట్గా చేసే రోజులు కానీ, ఇండిపెండెంట్గా పోటీ చేస్తామనుకున్న శక్తి ఉన్న మనుషులు కానీ లేరండి. ఇక్కడున్న రాజకీయాల్లో పార్టీలు మాత్రమే. ఈ పార్టీల్లో ఉంటే మనుగడ ఉంటుంది, పార్టీల్లో లేకపోతే ఇంటి దగ్గర ఉంటారు అంతే. ఎవరు ఇండిపెండెంట్గా రాష్ట్రంలోనే మీరు చూడండి, 1983 నుంచి రాజకీయ చరిత్ర తీసుకుంటే రోజు రోజుకి ఆ ఇండిపెండెంట్ 86కి వచ్చేటప్పుడు తగ్గిపోయింది. నాకు తెలిసి ఇండిపెండెంట్గా వీరోచితంగా పోరాడి కింజరాపు ఎర్రనాడు, గౌతు శ్యామచంద్ర శివాజీ వీళ్ళిద్దరిని తెలుగుదేశం పార్టీని సస్పెండ్ చేస్తే వాళ్ళిద్దరు ఇండిపెండెంట్గా గెలిచారు. ఆ తర్వాత మీరు ఈ రాష్ట్ర రాజకీయాల్లో ఇండిపెండెంట్గా గెలిచిన మనుషులు మీరు చూడండి, చాలా తక్కువ మంది ఉంటారు. ఒక్క వీరభద్రస్వామి విజయనగరంలో ఇండిపెండెంట్గా తను పోటీ చేశాడు. అంతే. తర్వాత
ఎవరు ఇండిపెండెంట్గా ఈ రోజు ఇండిపెండెంట్గా పోటీ చేసి గుర్తుని ప్రజల మధ్యకి తీసుకొని వెళ్ళి గుర్తింపు పొందాలనుకునే నాయకత్వాలు లేవు. ఎంతైనా పార్టీ మీద తిరగబడే ప్రయత్నం చేస్తారు. పార్టీ పిలిపించి సద్దుమణిగించి వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి గౌరవం ఇచ్చి వాళ్ళతో మాట్లాడాల్సిన అంశాలు మాట్లాడగలిగితే అన్నీ సద్దుమణిగిపోతాయని నా అభిప్రాయం. మరి ఈ విధంగా సమన్వయం లోపించినప్పుడు ఖచ్చితంగా మళ్ళీ వైసీపీ ప్రభుత్వం వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి కదా. ఇక్కడ పార్టీకి ఓటు ఉంటుంది. ఇప్పుడు రాష్ట్రంలో నాకు ఉన్న అనుభవం మేరకు నేను చూస్తున్నాను, ఈ రాష్ట్రంలో రెండే ఓట్లు ఉన్నాయి. ఒకటి జగన్కి అనుకూలం, జగన్కి వ్యతిరేకం. జగన్కి వ్యతిరేకం అనుకున్న వాళ్ళు పార్టీని చూజ్ చేసుకుంటారు తప్ప పర్సన్ని చూజ్ చేయరు. ఈరోజు ఆల్టర్నేటివ్ ఏంటి? వైఎస్ఆర్ పార్టీకి కూటమి ఓటేసేస్తాడు అంతే. ఇంకా అక్కడ నేనా మీరా ఇంకొకరు చూసే పరిస్థితి లేదు. అలాగే ఈ కూటమి ఇష్టం లేనివాడికి వైఎస్ఆర్సీపీ ఎదురుగా కనిపిస్తుంది. మనం రాష్ట్ర రాజకీయాలు కానీ దేశ రాజకీయాలు కానీ సాధారణ ఎన్నికలు అసాధారణ ఎన్నికలని రెండు ఉంటాయి. సాధారణ ఎన్నికల్లో పోటీ చేస్తున్న వాళ్ళ పైన సమీక్ష, ఆలోచన, అభిప్రాయం, నిబద్ధత అన్నీ చర్చ జరుగుతాయి సాధారణ ఎన్నికలు. అసాధారణ ఎన్నికల్లో ఎప్పుడు కూడా ఎవరు కూడా చూడరు. అలా అసాధారణ ఎన్నికలు గతంలో తెలంగాణలో కేసీఆర్ గెలిచినప్పుడు జరిగినాయి. మళ్ళా మొన్న 2019లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గెలిచిన 151 సీట్లు ఎందుకు వస్తాయి? భారతదేశ రాజకీయ చరిత్రలో ఒక యువకుడికి 151 అసెంబ్లీ సీట్లు ఎందుకు వస్తాయి? అసాధారణ ఎన్నికలు జరిగాయి. ఆ రోజు ఎవరిని పెట్టినా క్యాండిడేట్ గెలిచారు. ఈరోజు మళ్ళీ అసాధారణ ఎన్నికలు జరగాలనుకోండి, జనం ఇంకో పార్టీని ఆప్ చేసుకుంటారు. లేదు సాధారణ ఎన్నికల్లాగా ఉండాలనుకోండి, జనం గ్యారంటీగా ఈ పార్టీలు ఎవరున్నారు, ఈ పార్టీలు ఎవరు కంటెస్ట్ చేస్తారో చూస్తారు. కానీ నేనైతే అసాధారణ ఎన్నికలు జరుగుతున్నాయని అనుకుంటున్నాను. అయితే ఇప్పుడు ఎలాగో చూసిన రాష్ట్రంలో అయితే నిన్నే కాంగ్రెస్ కూడా ఈరోజు సీట్లు ప్రకటన జరిగింది. దీన్ని మీరు ఏ విధంగా చూస్తున్నారు? కాంగ్రెస్ పార్టీ తన ఉనికి కోసం ప్రయత్నం చేస్తుంది తప్ప ప్రజలు ఇప్పుడు ఈ రోజుకి ఇప్పటికిప్పుడు కాంగ్రెస్ పార్టీని ఓన్ చేసుకునే పరిస్థితి లేదు. ఇప్పుడు కూడా 3 రాజకీయ పార్టీలు సస్టైన్ కావు. ఎక్కడ 2 రాజకీయ పార్టీలు ఈ దేశ సంస్కృతులు. అందుకని ఇప్పుడు 3వ పార్టీగా ఉండదు. ఇప్పుడు రేపు జరిగే 2024 ఎన్నికల్లో ఒక పార్టీ అంటే వైఎస్ఆర్సీపీ తెలుగుదేశం కూటమిలో జరుగుతున్నటువంటి ఈ ఎన్నికల్లో ఏదో ఒక పార్టీ కంప్లీట్గా నష్టపోతుంది. ఆ నష్టపోయిన పార్టీ నుంచి అందరూ కాంగ్రెస్కి 2029 నాటికి వెళ్తారు జాతీయ పార్టీ కాబట్టి. ఎప్పటికెప్పుడైతే కాంగ్రెస్ పార్టీకి అనుకున్న స్థాయిలో ఓటింగ్ వస్తుందని కానీ లేకపోతే కాంగ్రెస్ పార్టీ ప్రభావితం చేస్తుందని కానీ నాకైతే ఆ నమ్మకం లేదు. అయితే ప్రధానంగా ఇప్పుడు చూసుకుంటే ఇప్పుడు అసమ్మతో ఉన్న నాయకులకంటూ ఒక వింగ్ ఆల్రెడీ ఇప్పటికే గ్రౌండ్ లెవెల్ ఏర్పాటు చేసుకున్నారు. వాళ్ళకైతే వాళ్ళకి తగు ఆదరణ లేనప్పుడు వాళ్ళ వింగ్ మాత్రమే ఎక్కడ పనిచేయకుండా ఉండిపోతే ఆటోమేటిక్గా టీడీపీ ఓట్లు కోల్పోతుంది కదా. దాన్ని మీరు ఏ విధంగా చూస్తారు? ఇక్కడ మీరు గమనించాల్సిన అంశం ఏంటంటే ఒక్కొక్క తెలుగుదేశం పార్టీకి కానీ వైఎస్ఆర్ పార్టీకి కానీ వైఎస్ఆర్ పార్టీలో క్యాండిడేట్ ఎవరినైతే ప్రకటించారో ప్రకటించిన వాడు వెనక అతను ఇష్టం ఉన్నాడు పనిచేస్తాడు, కష్టం ఉన్నాడు ఇంటి దగ్గర ఉండిపోతాడు. తెలుగుదేశం పార్టీ పరిస్థితి కాదు. తెలుగుదేశం పార్టీలో అందరూ పార్టీ కోసం తిరిగిన కార్యకర్తలే ఉంటారు. అందుకని ఎవరికైతే ప్రకటిస్తారో ఎవరైతే ఆశపడిన తాలూకా మనుషులందరూ టికెట్ రాలేదని ఎవరికి టికెట్ ప్రకటించారో వాళ్ళకి వెళ్ళిపోతారు. కొద్ది రోజులు ఉంటారు. ఉదాహరణకు మీరు గజపతినగరం నియోజకవర్గం తీసుకోండి. కేఏ నాయుడు చాలా కష్టపడ్డాడు, ఆయన శాసనసభ్యుడిగా పనిచేశాడు, ఓడిపోయాడు. ఆయన తన గ్రూప్ని అంతటినీ ఆపాడు, నాకు టికెట్ వస్తుంది ఆగండి అని చెప్పాను. కానీ గ్రూప్ అంతా 4 రోజులు టైం అయిపోయాక ఏం చేసింది? పార్టీ నష్టపోద్ది, మీ వెనకాల తిరిగాము, ఎన్నాళ్ళు ఉంటాం ఇంటి దగ్గర అని చెప్పి వాళ్ళే మీటింగ్ పెట్టుకొని టికెట్ వచ్చినటువంటి శ్రీనివాసరావు వెనకాల కన్సల్టెంట్ అయిపోయారు. దీనికి కారణం ఏంటి? పార్టీని అభిమానించి పనిచేసే కార్యకర్తలే తప్ప వ్యక్తుల కోసం కాదు. ఈ వ్యక్తి పార్టీకి ఉంటే మంచిది. పార్టీ ఈ వ్యక్తిని గుర్తించలేనప్పుడు ఎవరైనా నాకేం కావాలి, నాకు పార్టీ కావాలనుకున్న వాళ్ళే సంఖ్య ఎక్కువ. కాబట్టి ప్రమాదం జరుగుతుందని నేను అనుకోను. ఇది పరిస్థితి. అయితే విజయనగరం జిల్లాకు సంబంధించినటువంటి రాజకీయం అయితే మాత్రం రోజుకు పొంత తొక్కుతుందని అయితే చెప్పొచ్చు. ఈరోజు చూసుకుంటే విజయనగరం జిల్లాలో మాత్రం టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి ఎన్డీఏ నేపథ్యంలో చూసుకుంటే ఇదంతా కూడా ఎవరికైతే టికెట్లు రావట్లేదో ఈ టికెట్లు రాని వాళ్ళంతా కూడా వాళ్ళకంటూ గుర్తింపు లేదనే ఒక భావోద్వేగంతో మాత్రం ఈరోజు అడావిడి చేస్తున్నారని అయితే మాత్రం ఈరోజు చూసుకుంటే చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, RTV విజయనగరం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.